వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, తెలంగాణ స్టేట్లో 2024కు సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 28 నుంచి జరగబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్కు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎకనామిక్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్, మోస్ట్లీ ఫేవర్డ్ క్వశ్చన్స్ ఇందులో మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి. కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఈ సంవత్సరమే బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకు అవగాహన లేదు. అందుకని బోర్డులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎగ్జామినేషన్లో యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తూ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే మీకు ఎకనామిక్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ ఒకే రకంగా ఉంటుంది ప్యాటర్న్. సెక్షన్ ఏ 10 మార్క్స్, సెక్షన్ బి 5 మార్క్స్, సెక్షన్ సి 2 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్కు సంబంధించి 5 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బికి సంబంధించి 12 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో మీకు 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మార్క్స్, అందులో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో అంటే సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ని ఏ క్వశ్చన్స్ ఎక్కువగా మనకు గెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఫస్ట్ సెక్షన్లో మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్లో ఎక్కువగా మోస్ట్లీ రిపీటెడ్ కానీ లేకపోతే ఎక్కువగా ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి ఒక క్వశ్చన్స్ కానీ ఏమిటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. చూద్దాం ఆ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటివి. చూడండి, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ అనుకున్నాం. ఈ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, explain its limitations and its importance. Once you observe carefully, ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, క్వశ్చన్ టు ఆన్సర్ రాయాలండి. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కాన్సెప్ట్ రాసి అంటే మొత్తం రాసేసి లిమిటేషన్స్ అడిగాడా అవే రాయాలి, ఇంపార్టెన్స్ అడిగాడా అదే రాయాలి, 2 అడిగాడా 2 రాయాలి. అంటే క్వశ్చన్ టు ఆన్సర్ 2 అడిగాడు ఇక్కడ 2 రాయాలి. కాబట్టి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ కాబట్టి మీకు అవగాహన ఉండకపోవచ్చు, బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ సార్ రాయబోతున్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ అంట. సో లిమిటేషన్స్ అడిగాడు, ఇంపార్టెన్స్ అడిగాడు, 2 రాయాలి. ఒకవేళ ఇట్నే వస్తుందని కాదు, ఏది అడిగినా మీరు అంతవరకు మాత్రమే రాయండి, అంతకు మించి రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఈ క్వశ్చన్ రాలేదు అనుకోండి, ఏం రాయాలి, ద లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. ద లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అంటే ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు, అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ రెండిట్లో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్. సో దీనికి టేబుల్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది, సో స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదా అది అడగలేదు అనుకోండి ఎగ్జామినేషన్లో, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ తీసుకెళ్ళి. ఈ 2 ఇచ్చాను, అందులో ఒకటి. క్వశ్చన్స్ ఎక్కువ లేవండి, 2 ఉన్నాయి, రెండిట్లో ఒకటి. మ్యాక్సిమం ఎగ్జామినేషన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. చూడండి, ఇందులో ఫస్ట్ ఏం అడిగాడు, వాట్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్, ఫస్ట్ డెఫినేషన్ రాయాలి. వాట్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్, సో ఫస్ట్ డెఫినేషన్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. ఓకే, డెఫినేషన్ అడిగాడు, ప్రైస్ డిటర్మినేషన్ అడిగాడు, 2 రాయాలి. నెక్స్ట్ ఆర్ లేదు అంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ మోనోపలీ మార్కెట్స్. అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్ వర్సెస్ మోనోపలీ. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా, అంటే నేను 10-20 లేవండి, ఓన్లీ రెండిట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. నెక్స్ట్ ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. క్యాలిక్యులేటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనొచ్చు, మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనొచ్చు, ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. సో ఆ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆ క్వశ్చన్ అడగలేదు అని అంటే మీకు డిఫైన్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. 8 కాన్సెప్ట్స్ ఉన్నాయి,
సో ఆ కాన్సెప్ట్స్ అడుగుతాడు ఎగ్జామినేషన్. అంటే క్యాలిక్యులేటింగ్ మెథడ్స్ అడగొచ్చు, లేదా కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనవచ్చు. ఓకే, ఈ రెండు చదవండి, ఒకటి ఎగ్జామినేషన్లో వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్, ఎక్స్ప్లెయిన్ ద కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడగొచ్చు, ఎఫెక్టివ్ డిమాండ్ అడగొచ్చు, లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ అని కూడా అనొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద అండర్ ఎంప్లాయ్మెంట్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అని అడగచ్చు, లేదా ఇన్కమ్ అండ్ ప్రొడక్ట్ అని అడగచ్చు, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని అడగచ్చు. కాబట్టి మీరు అండర్ ఎంప్లాయ్మెంట్ అనే క్వశ్చన్ వచ్చినా, ఎఫెక్టివ్ డిమాండ్ వచ్చినా, కీన్షియన్ థియరీ వచ్చినా అదే ఆన్సర్ రాయండి. అగ్రిగేటివ్ డిమాండ్, అగ్రిగేటివ్ సప్లై, ఎఫెక్టివ్ డిమాండ్, సో టేబుల్స్, డయాగ్రామ్స్ అదే ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. లేదు ఒకవేళ అది అడగలేదండి, దెన్ గో టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. క్లాసికల్స్, సో జిబిసే, రేస్మిల్ అండ్ పిగ్హు, సో వీళ్ళంతా క్లాసికల్ ఎకానమిస్ట్. సో వీళ్ళు ఆ కాన్సెప్ట్ని డిస్కస్ చేశారు. కాబట్టి క్రిటికల్లీ ఎగ్జామిన్ ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో 5 క్వశ్చన్స్, అంటే 10 ఇచ్చాను, 5 వస్తాయి. అంటే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 10 లెసన్స్ నుంచి రావు, ఓన్లీ 5 లెసన్స్ నుంచి మాత్రమే వస్తాయి. చూడండి ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. ఇది లా ఆఫ్ డిమినిషింగ్ సెకండ్ లెసన్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ 4th లెసన్, నెక్స్ట్ ఇది 5th లెసన్, థర్డ్ క్వశ్చన్ 5th లెసన్, ఇది క్యాలిక్యులేటింగ్ మెథడ్ 7th లెసన్, ఈ కీన్షియన్ థియరీ 8th లెసన్. చూడండి 5 లెసన్స్ నుంచి అడిగాడు. అంటే ఈ 5 లెసన్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు 10 మార్క్స్ అడుగుతారు. అంటే ఇంట్లో 5 మార్క్స్ రావని కాదు, ఇంట్లో 10, 5, 2 వస్తాయి. మిగిలిన దాంట్లో 10 రావు, ఓన్లీ 5, 2నే మాత్రమే వస్తాయి. సో మీకు ఎంత వచ్చు అనేది కాదు, ఇక్కడ మీరు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు ఎగ్జామినేషన్లో. అందుకే దీనికి సంబంధించి మీకు 99 మార్క్స్ పొందడం ఎలా అనే వీడియో కూడా ఉంది మన ఛానల్లో. అదేవిధంగా ఎకనామిక్స్లో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో వాటిని యూజ్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్కులు పొందేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎంత చదివినా దాన్ని ప్రజెంట్ చేసే విధానం మీకు తెలిసి ఉండాలి. కాబట్టి దానికోసం ఈ యొక్క వీడియోలు మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి టార్గెట్ చేసుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా కలిసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వివర్స్, ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం వారికి రేపు రాయబోయేటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి 10 మార్క్స్ సెక్షన్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.